32 నెలలుగా యుక్రెయిన్ గడ్డపై రష్యా రక్తపాతం. ఏడాది దాటినా ఎడతెగని ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం. నెలల తరబడి కొట్టుకు చస్తున్న ఇజ్రాయెల్ హిజ్బుల్లా దళాలు. 215 రోజులుగా మిడిల్ ఈస్ట్లో అలజడి రేపుతున్న ఇరాన్ యుద్ధ సన్నాహాలు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, 4 ఏళ్లుగా ప్రపంచంలో ఏదో ఒక చోట ఏదో ఒక మూల నిత్యం అశాంతి రాజ్యమేలుతోంది. యుద్ధ సామాగ్రి అమ్ముకోవడం కోసం యుద్ధాలను అమెరికానే ప్రేరేపిస్తుందన్న విమర్శలు ఏనాటి నుంచో ఉన్నాయి. ఈ వాదనలకు బలం చేకూర్చేలా అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్ పాలన సాగింది. అయితే ఇప్పుడు ట్రంప్ గెలిచారు. వచ్చి రావడంతోనే యుద్ధాలను ఆపుతానని ప్రతిజ్ఞ కూడా చేశారు. అంతటితో ఆగలేదు. నేరుగా తన చిరకాల శత్రువు రష్యా అధ్యక్షుడు పుతిన్కు కాల్ చేశాడు. యుక్రెయిన్తో యుద్ధం ఆపాలని స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. దీంతో నెక్స్ట్ ఏం జరగబోతోందన్న టెన్షన్ అందరిలో కనిపిస్తోంది. ముఖ్యంగా 4 ఏళ్లుగా ఇజ్రాయెల్ దళాల దాడులకు రావణ కాష్టంలా మారిన మిడిల్ ఈస్ట్ దేశాల ప్రజలను బాంబుల నుంచి ట్రంప్ విముక్తి చేస్తారన్న సందేహం అందరిలో వ్యక్తమవుతోంది. అటు గాజా సంగతేంటి? ఇంతకీ ట్రంప్ మాటలు నమ్మవచ్చా? గతంలో ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో యుద్ధాలు జరగలేదా? రెండు 2016-2020 మధ్య ట్రంప్ పాలన మిగిలిన అధ్యక్షులతో పోల్చితే పూర్తిగా భిన్నం. ట్రంప్ ఎక్కువగా జాతీయవాద రాజకీయాలు చేశారు. అమెరికన్ల కోసమేనన్న సిద్ధాంతాన్ని నమ్మారు. అందుకే ఇమిగ్రేషన్ విధానాల మార్పు లాంటి అంశాల చుట్టూనే ట్రంప్ ఫస్ట్ టర్మ్ పాలన సాగింది. యుద్ధాల జోలికి పెద్దగా పోలేదు. ట్రంప్ కంటే ముందు ప్రెసిడెంట్గా ఉన్న ఒబామా రూలింగ్లో మాత్రం యుద్ధాలు ఎక్కువగా జరిగాయి. 2008 నుండి 2016 మధ్య అమెరికా అధ్యక్షుడిగా ఉన్న బరాక్ ఒబామా పాలనలో మధ్య ప్రాచ్య దేశాల్లో పరిస్థితులు గందరగోళంగా ఉండేవి. లిబియా, సిరియా, ఇరాక్ లాంటి దేశాల్లో సంక్షోభాలు పెరిగాయి. 2011లో లిబియాపై భయంకరమైన ఎయిర్ స్ట్రైక్ జరిగాయి. అక్కడ గడాఫీ పాలనను కూలగొట్టే ప్రయత్నంలో అమెరికా నాయకత్వంలో నాటో దళాలు బాంబుల దాడులు చేయగా నాటి ఘటనలో 30,000 మందికి పైగా పౌరులు మరణించారు. అటు సిరియా, ఇరాక్లోనూ అమెరికా దాడుల కారణంగా వేల మంది మరణించారు. అయితే ట్రంప్ వచ్చిన తర్వాత యుద్ధాలు కంట్రోల్లోకి వచ్చాయంటారు విశ్లేషకులు. 2016లో ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత ఆయన విదేశాంగ విధానాలు మారాయి. బాంబుల వినియోగమూ తగ్గింది. ఐఎస్ఐఎస్ లాంటి సంస్థలను టార్గెట్ చేయడం లాంటి ఘటనలు మినహా అమెరికా పెద్దగా యుద్ధాల్లో పాల్గొనలేదు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన బైడెన్ ఒబామా పాలనను రిపీట్ చేశాడు. 2014లో క్రిమియా నేల కోసం రష్యా యుక్రెయిన్ యుద్ధం జరగగా 2022లో డొనెట్స్క్, లుహాన్స్క్ రీజియన్ల కోసం యుక్రెయిన్పై రష్యా దండయాత్ర చేసింది. ఈ యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. లక్షల మంది ప్రాణాలను బలి తీసుకుంది. ముందుగా యుక్రెయిన్ గడ్డపై మొదలైన యుద్ధం ఇప్పుడు రష్యా భూభాగాలపైనే జరుగుతోంది. రష్యా రాజధాని మాస్కో టార్గెట్గా నవంబర్ 9న యుక్రెయిన్ 34 డ్రోన్లతో దాడులు చేసింది. ఈ దాడుల్లో పలు ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. 2022 ఫిబ్రవరి 24 నుంచి కొనసాగుతున్న యుద్ధంలో యుక్రెయిన్ ఇంత భారీ స్థాయిలో రష్యా గడ్డపై దాడులు చేయడం ఇదే తొలిసారి. అది కూడా ట్రంప్ అధ్యక్షుడిగా గెలిచిన 4 రోజులకే ఈ ఘటన జరిగింది. ఓవైపు ఇరు దేశాల వార్ మరింత ముదురుతున్న సమయంలో ట్రంప్ పుతిన్కు ఫోన్ చేసి మరీ యుద్ధం ఆపాలని చెప్పడం ఆసక్తిని రేపుతోంది. మరోవైపు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని ట్రంప్ ఎలా కంట్రోల్ చేస్తారన్నది అతి పెద్ద క్వశ్చన్. ఎందుకంటే బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇజ్రాయెల్ ఆడిందే ఆటగా సాగుతున్న విమర్శలున్నాయి. ఎందుకంటే 2023 అక్టోబర్ 7 తర్వాత మొదలైన ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో 42,000 మందికి పైగా పాలస్తీనా పౌరులు చనిపోయారు. గాజా గడ్డపై ఇజ్రాయెల్ చర్యలను అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు అనేక సార్లు ఖండించాయి. యుద్ధ నేరాలకు పాల్పడ్డారంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసింది. అయినా కూడా బైడెన్ ఇజ్రాయెల్ పక్షాన్నే నిలబడ్డారు. ఇజ్రాయెల్కు అండదండలు అందిస్తూనే ఉన్నారు.
అయితే ట్రంప్ ఇప్పుడు ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాలను ఎలా ఆపుతారన్నది $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే గతంలో ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇజ్రాయెల్తో లోతైన స్నేహమే చేశారు. ట్రంప్ తన మొదటి పదవీ కాలంలో అమెరికా ఇజ్రాయెల్ సంబంధాలను బలంగా కొనసాగించారు. ఇజ్రాయెల్కు సపోర్ట్గా ఆయన తీసుకున్న నిర్ణయాలు అప్పట్లో వివాదాన్ని రేపాయి. ముందుగా జెరూసలేం నగరాన్ని ఇజ్రాయెల్ రాజధానిగా అమెరికా అధికారికంగా గుర్తించడం ఇందులో ప్రధానమైంది. ఈ నిర్ణయానికి ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఇస్లామిక్ దేశాల నుంచి గట్టి వ్యతిరేకత వచ్చింది. అయితే ఆ సమయంలో యుద్ధాలు మాత్రం ఈ స్థాయిలో లేవు. ఇప్పటి రాజకీయ పరిస్థితులను చూస్తే ఇజ్రాయెల్ విషయంలో ట్రంప్ ఆలోచన విధానం మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే యుద్ధాలను ఆపడమే తన లక్ష్యమని ట్రంప్ పదే పదే చెబుతూ వస్తున్నారు. ఇజ్రాయెల్తో స్నేహాన్ని కొనసాగిస్తూనే యుద్ధాన్ని ఆపేలా ఆయన అడుగులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు రష్యా యుక్రెయిన్ యుద్ధానికి కూడా ట్రంప్ ఫుల్ స్టాప్ పెడతారని ఆయన మద్దతుదారులు చెప్తున్నారు. ఇందులో భాగంగానే పుతిన్కు ఫోన్ చేసి సాఫ్ట్గా హెచ్చరించినట్లు చెప్తున్నారు. మొత్తంగా వరుస యుద్ధాలతో సామాన్యులు సమిధలవుతున్న సమయంలో ట్రంప్ శాంతి సూత్రాలు వర్కౌట్ అయితే మాత్రం ఇది నిజంగా వండర్ అని చెప్పాలి.